బీహార్ రాజకీయాలు కీలక మలుపు తిరుగునున్నాయి. దాదాపు 2 దశాబ్దాలుగా రాష్ట్రాన్ని శాసించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి బీహార్ నూతన సీఎంగా పగ్గాలు చేపట్టనున్నారు. బీహార్ రాజకీయాల్లో ఒక బలమైన నాయకుడిగా ఎదిగారు 57 ఏళ్ల సామ్రాట్ చౌదరి. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన సామ్రాట్ చౌదరి బీహార్ బీజేపీ ముఖ్య నేతల్లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1990లో క్రియాశీల రాజకీయాల్లో వచ్చిన సామ్రాట్ చౌదరి 2000వ సంవత్సరంలో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో పర్భత్తా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై రబ్రీదేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. ఆయన 2010లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై బీహార్ శాసనసభలో ప్రతిపక్ష పార్టీ చీఫ్ విప్ నియమితులయ్యారు. 2014లో ఆర్జేడీ పార్టీ తిరుగు వర్గంలో చేరి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని జనతాదళ్లో చేరి జూన్ 2, 2014 సంవత్సరంన పట్టాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సామ్రాట్ చౌదరి 2018లో భారతీయ జనతా పార్టీలో చేరి బీహార్ ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా, 2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2024 సంవత్సరంలో జనవరి 28న నితీష్ కుమార్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సామ్రాట్ చౌదరి బీహార్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. సామ్రాట్ తండ్రి శకుని చౌదరి మాజీ ఎంపీ, 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి బీసీ కావడంతో ముఖ్యమంత్రిగా అవకాశం దక్కిందని అంటున్నారు. బీహార్ ఓటర్లలో యాదవుల తర్వాత అత్యధిక జనాభా కలిగిన బీసీ వర్గం కావడం ఆయనకు కలిసి వచ్చిందని చెప్తున్నారు. గతంలో ఆర్జేడీ, జేడీయూలో పనిచేసిన ఈయన్ను అధిష్టానం సామ్రాట్ చౌదరిని ఎంపిక చేయడం వెనుక పక్కా రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు. ప్రధానంగా సామాజిక సమీకరణాలే సామ్రాట్ చౌదరికి ముఖ్యమంత్రి పీఠం దక్కేలా చేశాయని విశ్లేషిస్తున్నారు. బీహార్లో కుష్వాహా, కూర్మి ఓటర్లను ఆకట్టుకోవడం ద్వారా ఆర్జేడీకి సాంప్రదాయంగా అండగా నిలుస్తున్న యాదవ సామాజిక వర్గ ప్రాబల్యాన్ని తగ్గించాలని బీజేపీ ప్లాన్ చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ప్రత్యర్థులపై దూకుడు చూపడం కూడా సామ్రాట్ చౌదరికి అడ్వాంటేజ్ అయి ఉంటుందని అంటున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఇలాంటి నాయకుడు అవసరమని బీజేపీ భావిస్తుందని చెప్తున్నారు. బీహార్లో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఆధారపడిన బీజేపీ ఇప్పుడు ఓన్ సీఎం ఫార్ములాను అమలు చేయాలని డిసైడ్ అయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే సొంత పార్టీ నేతని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని కమలనాథులు వ్యూహం రచించారని అంటున్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను జాతీయ రాజకీయాల్లోకి పంపడం ద్వారా ఆయనకున్న అనుభవాన్ని కేంద్రంలో ఉపయోగించుకుంటూనే రాష్ట్రంలో బీజేపీ ఆధిపత్యాన్ని చాటుకోవాలనేది బీజేపీ ఢిల్లీ పెద్దల ప్లాన్ గా భావిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా వెనుక ప్రధానంగా 2 కారణాలు వినిపిస్తున్నాయి. సుదీర్ఘకాలం బీహార్ను పాలించిన నితీష్ ఇప్పుడు రాజ్యసభ ద్వారా పార్లమెంటుకు వెళ్లి కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో గత ఎన్నికల ముందు జరిగిన అధికార బదిలీ ఒప్పందం ప్రకారం ఆయన ముఖ్యమంత్రి పీఠం వదులుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ను రాష్ట్ర రాజకీయాలు ప్రవేశపెట్టే ఆలోచన కూడా ఇందులో ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇక సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా ఈ నెల 14 తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.